నమస్తే. హెచ్ఎంటీవీ జై హో సక్సెస్ మంత్రాకి స్వాగతం. పట్టుదల, సాధన, కృషి ఉంటే ప్రతి వ్యక్తి కూడా విజయ తీరాలను అందుకోగలుగుతాడు. కానీ అతనికి ఒక దిశానిర్దేశం చేసేటువంటి గైడెన్స్ కూడా అవసరం. మరి అలాంటి ఒక చక్కటి గైడెన్స్ని ఇస్తున్నదే మీ హెచ్ఎంటీవీ జై హో సక్సెస్ మంత్ర. ఈరోజు కూడా ఒక చక్కటి టాపిక్తో మీ ముందుకు వచ్చింది. మరి ఆ టాపిక్ ఏంటో, దానికి సంబంధించి ఎలాంటి కృషి చేయాలో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు. మరి వారిని అడిగి ఈరోజు ఏ విషయాల్ని మనందరికీ వివరించబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం జవహర్లాల్ నెహ్రూ గారు. నమస్కారం. మరి ఈ రోజు జై హో సక్సెస్ మంత్రాలో భాగంగా మా అందరికీ ఏ టాపిక్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? మనం ఈరోజు యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, అసలు యాక్సెప్టెన్స్కి వెళ్తున్న వ్యక్తి ఎలా ఉంటాడు, అతని లక్షణాలు ఎలా ఉంటాయి, అతను ఆ పరిస్థితిలో ఎటువంటి ఒత్తిడికి గురవుతాడు మనం వివరించగలిగినప్పుడు ఆటోమేటిక్గా దాని నుంచి బయటపడడం, ప్రతిదాన్ని అంగీకరించడం శ్రోతలకు కూడా అర్థమవుతుందమ్మా. అంటే నిజంగా ఏంటండి అంగీకరించడం ఏంటి మనిషి లైఫ్కిను? అంటే ఒక స్టెప్, ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అంటే ఆ వచ్చిన దాన్ని వచ్చినట్టుగా యాక్సెప్ట్ చేయలేకపోతే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? అంటే చాలాసార్లు మనుషులు ఒక పెర్సెప్షన్స్, ఒక పెర్వ్యూ అంటాం, అంటే తను ఒక దృష్టి తన మనసులో పెట్టుకుని ఆ కోణంలోనే ఇతరుల్ని చూడడం ప్రారంభిస్తారు. అంటే 83 నుంచి 94% ఆల్మోస్ట్ ఒక 6 తప్ప 100కి చాలామంది ప్రపంచం ఎలా ఉందో చూడరు, వాళ్ళు ఎలా ఉన్నారో అలా ప్రపంచాన్ని చూస్తారు. అంటే నేను తప్పు చేస్తాను కాబట్టి అందరూ తప్పు చేస్తారు, నేను అబద్ధాలు చెప్తాను కాబట్టి అందరూ అబద్ధాలు చెప్తారు, నేనున్న స్థితిలోంచి నేను ప్రపంచాన్ని చూడడం ప్రారంభిస్తాను తప్ప ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించలేను. ఒక నిజమైన మానవ సంబంధం అంటే యాక్సెప్ట్ ద డిఫరెన్స్, రెస్పెక్ట్ ద డిఫరెన్స్. నేనుగా జీవించినట్టు తనుగా జీవిస్తారు. ప్రతి వ్యక్తి తన కోణంలో తను కరెక్ట్ అన్నది నేను అంగీకరించగలిగితే నాకు ఎటువంటి క్షోభ ఉండదు. యాక్సెప్టెన్స్ అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా నేను అంగీకరించగలగాలి. ఏది జరుగుతున్నా ఎస్ ఇది ఇంతవరకే అనబడు. ఎందుకంటే నేను అంగీకరించలేని వాటిని నేను మార్చాలి, నేను మార్చలేని వాటిని నేను అంగీకరించాలి. ఈ రెండే నాకున్న ఆప్షన్స్. సో మార్చడానికి ప్రయత్నం చేస్తూ జీవితం అంతా పాడు చేసుకుంటామా, లేదా ఉన్నదాన్ని అంగీకరిస్తూ ఆనందంగా గడుపుతామా? ఇప్పుడు కొద్దిమంది దగ్గర అయ్యేటప్పుడు లైక్ మ్యారిటల్ రిలేషన్స్లో కానీ, లేదా ఒక లక్ష్యాన్ని ఎంచుకునే విద్యార్థులు కానీ ఒక ఆసక్తితో లైక్ చేస్తారు. అంటే ఇది ఇలా జరిగితే బాగుంటుందేమో అనుకుంటారు. వాళ్ళ మనసులో ఉన్నదాన్ని ఎదుటి వ్యక్తిలో రావాలని కోరుకుంటారు. ఇది లైకింగ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, అది కొద్ది రోజుల తర్వాత మారిపోతుంది. ఇప్పుడు ఎవరో గొప్ప వ్యక్తికి 10 మంది స్టేజ్ మీద దండలు వేశారు, తప్పట్లు కొట్టారు, 10 ఫోటోలు వచ్చాయి, నేను ఈ వృత్తిలోకి వచ్చేస్తాను అనుకుంటే ఇతను అందులో సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో సక్సెస్ అవ్వడానికి నా దగ్గర ఉన్న లక్షణాలని నేను అంగీకరించి నేను పదును పెట్టుకుంటే నేను విజయం సాధిస్తాను. లేదా నా భార్య ఇలా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలి, నా బిడ్డ ఇలా ఉండాలి అని నేను ఒక లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళ మీద అదే ఒత్తిడి క్రియేట్ చేస్తే మా మానవ సంబంధాలు చెడిపోతాయి. నో డౌట్ నా భార్య కానీ, నా భర్త కానీ, లేదా నా కొడుకు కానీ మారచ్చు, కానీ నా మీద అతనికి ఒక రకమైన ద్వేషం పెరిగిపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదువు చదువు చదువు, లేదా ఇది సాధించు 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 అని ఒక ఒత్తిడి క్రియేట్ చేస్తున్నాను. తనని తనగా ఎదగనిచ్చి తనకు నచ్చిన రీతిలో తను జీవించేలా చేసి నా దిశగా మార్చుకోగలిగితే అదే గుడ్ పేరెంటింగ్ అవుతుంది, అదే గుడ్ గైడెన్స్ అవుతుంది. ఇక్కడ ముందు నేను అంగీకరించాలి అంటే ఫస్ట్ ఎదుటి వ్యక్తిని యాజ్ ఇట్ ఈజ్గా చూడాలి. నా కోణంతో కాదు, తన కోణంతో తను అలా ఉండనివ్వాలి. అలా ఉండనిచ్చినప్పుడు మానవ బంధం చాలా బాగుంటుంది. నన్ను ఎవరు కలిసినా 2 వ్యక్తులు విడిపోయింది ఎందుకు అని నేను అడుగుతా. ఏమా మీ 2 వ్యక్తులు, 2 జాంజిగిరి దోస్తులు, 2 ఫ్రెండ్స్, లేదా ఒక భార్య భర్త, ఒక మంచి స్నేహితులు ఎందుకు విడిపోతారు? మీ ఉద్దేశం? మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేక, మిస్అండర్స్టాండింగ్ అని మీరు అంటారు, లేదా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎందుకు ఉంటుంది? ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది పుట్టినప్పుడు ఎవరి దిశగా వాళ్ళు ఆలోచిస్తారు, కానీ 2 ఒకేలా ఎందుకు ఆలోచిస్తారు? ఇది ఫస్ట్ నగ్న సత్యం, దీన్ని నేను అంగీకరించాలి. 2, 2 ఎందుకు విడిపోతారు? మీ దృష్టి ఎందుకు కలిసి ఉండలేరు?
ఐడియాస్ ఇద్దరివి డిఫరెంట్గానే ఉంటాయి. నేనుగానే ఉంటాను, తానుగానే ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను దాన్ని అంగీకరిస్తే మే ఇద్దరం కలిసి ఉండగలుగుతాం. చాలా పుస్తకాలు ఏముంటుందంటే ఇద్దరు వ్యక్తులు అండర్స్టాండింగ్తో దగ్గరయ్యి మిస్అండర్స్టాండింగ్తో విడిపోయారు అంటారు. కాదు, నిజ జీవితం దానికి వ్యతిరేకం. మిస్అండర్స్టాండింగ్తో దగ్గరయ్యి ఫుల్ అండర్స్టాండింగ్తో విడిపోతారు. అంటే నేను ఒక వ్యక్తిలో కొన్ని ఆశించి ఇలా జరిగితే బాగుంటుంది అన్న ఒక అపోహలో దగ్గర అవుతాను. కొద్ది కాలం కలిసి ఉన్న తర్వాత ఇవి జరగవు, ఈ వ్యక్తి నాకు ఫిట్ కాదు, ఈ లక్ష్యం నేను చేరలేను అని తెలిసినప్పుడు దానికి నేను పూర్తిగా దూరం అయిపోతాను. ఈ దూరం అయిపోవడానికి కారణం మిస్అండర్స్టాండింగ్ కాదు, ఫుల్ అండర్స్టాండింగ్. సో పుస్తకాల్లో ఒకలా ఉంటుంది, నిజ జీవితంలో ఒకలా ఉంటుంది. సో దగ్గర అయ్యేటప్పుడు మాత్రం అపోహ, నేను ఎదుటి వ్యక్తిని మార్చేయగలను, నా పందాలోకి తీసుకురాగలను, అంటే నేను చెప్పినట్టు అతన్ని చేయగలను అన్న అపోహలో దగ్గర అవుతారు. సో ఎప్పుడైతే నేను అతన్ని యాక్సెప్ట్ చేయగలిగానో ప్రతి నిమిషం అతనుగా ఆమెగా వదిలేసి నేనుగా జీవించినప్పుడు ఇద్దరి జీవితాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. కానీ దగ్గర నుంచి నిత్యం ఎదుటి వ్యక్తిని మార్చాలన్న ప్రయత్నంలో అది 20 ఏళ్ళో 30 ఏళ్ళో 10 ఏళ్ళో గడిచిపోతాయే తప్ప ఎటువంటి ఫలితం ఉండదు. ఎవరి దారిలో వాళ్ళు ఉంటారు. నేను ముందు ప్రశాంతంగా ఉంటాను, ఎందుకంటే నేను తృప్తిగా ఉన్నప్పుడే కదా ఏదైనా చేయగలను. సో నా జీవితాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ యాక్సెప్ట్ చేయలేదు అంటే నేను ఇంకేమైనా ఇంప్రూవ్ చేయగలనా? అంటే ఇప్పుడు ఒక బస్సు ఎక్కి ఒక డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఆ బస్సు ఎక్కితేనే ఆ డెస్టినేషన్కి వెళ్తాం. ప్రతిసారి రాంగ్ బస్సు ఎక్కి కొత్త డెస్టినేషన్ రావాలంటే జరగదు. సో ఎన్నిసార్లు పరీక్షలు అటెంప్ట్ చేసినా ఫెయిల్ రిజల్టే వస్తుంది. రిజల్ట్ రావాలంటే ముందు నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో యాక్సెప్ట్ చేయాలి. ఆ అంతర్మదనం నాకు నేను చేసుకోవాలి, నా తప్పులేంటో నేను తెలుసుకోవాలి, నన్ను నేను అంగీకరించాలి, నా అంగీకారం నుంచి నేను బయటికి రావాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి మనకి అబద్ధం చెప్తే కోపం వస్తుంది, తిడతాం, తప్పు అంటాం, బోధ చేస్తాం. మరి ఎన్నిసార్లు నాకు నేను అబద్ధం చెప్పుకుంటున్నాను, ఎన్నిసార్లు నన్ను నేను ఆత్మవంచన చేసుకుంటున్నాను అని ప్రశ్నించినప్పుడు ఇది ఉండకూడదు అన్న యాక్సెప్టెన్స్ వస్తే తప్పు ఎవరికైనా తప్పే. నేను అబద్ధం చెప్పను, ఎదుటి వ్యక్తులు నాకు అబద్ధం చెప్పకూడదు. అప్పుడు జీవితం చాలా సేఫ్గా ఉంటుంది. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, ఓకే, వాళ్ళది, నేను మాత్రం చెప్పను. సో నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. సో ది యాక్సెప్టెన్స్ అనేది నాలో మార్పుతో స్టార్ట్ అవుతుందే తప్ప ప్రపంచంలో మార్పుతో స్టార్ట్ అవుతుంది. ప్రతి వ్యక్తి, భూమికి వచ్చిన వ్యక్తి అందరినీ మార్చాలని, సమాజాన్ని మార్చాలని, కుటుంబాన్ని మార్చాలని, చుట్టూ వ్యక్తులు మార్చాలని ప్రయత్నం చేస్తారు. ముందు నేను మారిపోతే, నా నడవడిక మారిపోతే, నా ప్రవర్తన మారిపోతే, నా ఆలోచన సరళి మారిపోతే నన్ను చూసి ప్రపంచమే నేర్చుకుంటుంది. అంతే, ఒక మార్పుకి నేనే నాందై నా జీవితాన్ని సాగించినప్పుడు అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ యాక్సెప్టెన్స్ రావాలే తప్ప నేను ఇతరులని యాక్సెప్ట్ చేయట్లేదు అనేది నాలో ఘర్షణగా మారుతుంది. ఈ యాక్సెప్టెన్సీ అంటే ఈ అంగీకారం అనేది ఒక ఇష్టంతో కూడినటువంటిది అనుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ అంగీకారం అంటే ఇష్టం కాదండి. నేను ఇష్టపడిన వాటిని కూడా కొన్ని నేను వదిలేయాల్సి ఉంటుంది. సో ఇష్టపడనా పడలేదా అన్నది పక్కన పెడితే ఆ క్షణానికి అది ఉంటుంది, ఏది శాశ్వతం కాదు. ఈ ప్రపంచంలో పెర్మనెంట్ అయింది ఏదైనా ఉందంటే చేంజ్ ఒక్కటే. నిన్నటిది ఇవాళ ఉండదు, ఇవాళది రేపు ఉండదు. ఇప్పుడు నాకు ఒక ఆనందం కలిగింది అంటే 24 గంటలు ఆనందంగా నేను ఉండలేను. ఒక బాధ కలిగింది అంటే 24 గంటలు బాధ ఉండదు. ఈ బాధ, ఆనందం, ఆవేదన ఇవన్నీ కూడా ఒక ఎమోషన్స్ మనిషి జీవితంలో ఇలా తిరుగుతూనే ఉంటాయి అన్నప్పుడు అది వెళ్ళిపోతుంది అని నేను అంగీకరిస్తే దాని గురించి నేను కుళ్ళి ఏడవను. అంటే ఇప్పుడు నేను ఒక జోక్ మీకు చెప్పాను అనుకోండి, మీరు నవ్వుతారు. అదే జోక్ మళ్ళీ రేపు చెప్తే అంత నవ్వరు. మీరు ఇంటికి వెళ్ళాక మీ కుటుంబ సభ్యులు అదే జోక్ చెప్తే నాకు తెలుసులే అంటారు. అదే జోక్ ఎల్లుండి ఇంకొకళ్ళు చెప్తే మీకు అంత నవ్వు అస్సలు రాదు కదా, ఇది నాకు బాగా తెలిసింది అంటారు. మరి ఒకసారి మిమ్మల్ని ఎవరో తిడితే కుళ్ళి ఏడ్చిన మీరు మళ్ళీ చెప్పుకుని పదే ఎందుకు అంత ఏడ్చారు అంటే మీరు దాన్ని ఆనందిస్తున్నారు. సో జవహర్లాల్ నెహ్రూ గారు యాక్సెప్టెన్సీ అనేది కంప్లీట్గా ఇష్టంతో కూడుకున్నదాన్ని, మరి యాక్సెప్టెన్సీ చేసేటువంటి వాళ్ళని చేతగాని వాళ్ళలా చూడొచ్చా? అంటే ఇప్పుడు అలా చూస్తున్నట్టుగా మీకేమన్నా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు జనం అనుకుంటారు, ఇప్పుడు నేను ఒక సంఘటన వ్యతిరేకించలేదు అంటే అది నా చేతకాంతనం అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ నేను ప్రశాంతంగా ఉండడం నాకు ముఖ్యం కదా. వాళ్ళతో ఘర్షణ పడి నా స్థాయిని తగ్గించుకుని, నా నైపుణ్యాన్ని ఖర్చు పెట్టి, నా లక్ష్య దిశని మార్చుకుని, నా సమయాన్ని వేస్ట్ చేసుకోవడం కంటే వాళ్ళని అలా వదిలేయడమే మంచిది. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండి నే లక్ష్యం సాధించి ప్రపంచానికి నేను ఏదో అందించిన రోజు నా సహనం, నా మౌనం వెనకాల ఉన్న నా విజయం ప్రపంచం వైపు చూస్తుంది. సో ఆ క్షణంలో తాత్కాలికంగా దాన్ని అలా వదిలేయడమే బెటరు. అక్కడ నేను ఘర్షణ పడితే నేను డిస్టర్బ్ అవుతానే తప్ప అనుకున్నది నేను సాధించలేను. సో చాలామంది అనుకుంటారు మీరు ఎవరేమన్నా ఏమనరు,
మేము ఎవరు తిట్టినా మీరేం కామెంట్ చేయరు, మీ మీద విమర్శ చేసినా మీరు పట్టించుకోరు, నేనెందుకు పట్టించుకోవాలి? దీన్నే సెల్ఫ్ కాన్సెప్ట్ అంటాం. నేనేంటో నాకు తెలుసుగా, నా విలువేంటో నాకు తెలుసుగా, నా చదివేంటో నాకు తెలుసుగా, నా మనసు ఏంటో నాకు తెలుసుగా, నా ఆనందం ఏంటో నాకు తెలుసుగా. సో నన్ను నేను నిర్వచనం చేసుకున్న రోజు నా యొక్క ఆనందం పూర్తిగా నాతో ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎదుటి వ్యక్తులు ఏమన్నా కూడా నేను దానికి బాధ కలగదు. ఇప్పుడు చాలాసార్లు బాధ అంటే ఒక విధంగా యాక్సెప్టెన్స్ ఎందుకు ఉండదు? ఎదుటి వ్యక్తి నాకు నచ్చినట్టు జీవించలేదని. అసలు ఆ వ్యక్తి తన జీవితంలో తను సుఖంగా ఉన్నప్పుడు హౌ యామ్ ఐ డిస్టర్బ్డ్, నాకే విధంగా అది ఘర్షణ అవుతుంది అనుకున్నప్పుడు నేను దాన్ని అంగీకరించడానికి వచ్చేస్తాను. తను తనే, నేను నేనే అనుకున్నప్పుడు ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య నాకు ఘర్షణ రాదు. ఘర్షణ ఎప్పుడైతే రాదో వాళ్ళే సపోర్టర్స్ అయిపోతారు. ఆటోమేటిక్గా మన బలం పెరుగుతుంది. 10 మందితో ఘర్షణ పడడం కంటే 10 మందిని దగ్గర చేసుకోవడం బెటర్. వెదర్ టు విన్ ద ఆర్గ్యుమెంట్, లూజ్ ద పర్సన్, బెటర్ లూజ్ ద ఆర్గ్యుమెంట్, విన్ ద పర్సన్. నాకు ఎప్పుడు మనుషులు మానవ బంధాలుగా ఉండాలంటే వాదన కోల్పోవాలి. వాదన కోల్పోవడం అంటే అక్కడ దాన్ని అంగీకరించడమే. ఆ అంగీకారానికి దాన్ని సమర్థించినట్టు కాదు. ఇక్కడ మనం ఒక గుర్తుపెట్టుకోవాలి, అంగీకరించిన ప్రతిదీ సమర్థించినట్టు కాదు. నేను సైలెంట్గా ఉన్నాను అంటే దాన్ని సమర్థించినట్టు కాదు. మౌనం అర్ధాంగీకారం అన్నారు కానీ పూర్తి అంగీకారం కాదు కదా. కానీ మనుషులు మానవ జీవితంలో చర్యలను ఎలా చూస్తారంటే సమర్థించారా, వ్యతిరేకించారా అనుకుంటారు. ఈ రెండిటికి మధ్యలో ఇంకో పాయింట్ ఉంటుంది, మౌనం. దాన్ని తీసుకున్నప్పుడు 50-50గా తీసుకుంటాం. మనం ప్రతిదాన్ని కూడా 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్ చూస్తాం. అతను నన్ను సపోర్ట్ చేయలేదు అంటే వ్యతిరేకించాడు, నేనంటే ఇష్టం లేదు అంటే ద్వేషించాడు. ద్వేషించాలని రూల్ లేదు. అతను నాకు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయట్లేదుగా, సైలెన్స్గా ఉన్నాడు కదా, అతన్ని మనం అంగీకరించవచ్చు కదా. సో నాకు సపోర్ట్ చేయని ప్రతి వ్యక్తిని నా శత్రువు అనుకోవడం కంటే నా శత్రువుల సంఖ్యలో ఇంకోటి పెరగలేదు అన్న ఆనందమే యాక్సెప్టెన్స్ అవుతుంది. మనిషికి చాలా మూడ్స్ ఉంటాయి. ఇప్పుడు కోపం కావచ్చు, ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉండదు. సమ్ టైమ్స్ ఏంటంటే ఎదుటి వ్యక్తి రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకోండి, నేను యాక్సెప్ట్ చేయాలని అనుకోవట్లేదు. మరి వీటిని ఎలా చూడాలండి? అసలు నిజంగా చెప్పాలంటే మీకు కోపం రాదండి. కోపం అనేది ఓన్లీ యాక్షన్. మీరు యాక్సెప్ట్ చేశారా అంటే ఇప్పుడు అసలు మీకు ఒక సంఘటన తీసుకుని చెప్పండి, మీకు కోపం ఎందుకు వచ్చింది? మీరు ఇంట్లోకి వచ్చారు, మీ బాబు కూర్చుని ఆడుకుంటున్నాడు, లేచి చదువుకో బాబు అన్నారు, అతను లేవలేదు, చదువుకోలేదు. ఇప్పుడు మీ కోపం వచ్చింది ఎందుకంటే మీ మాట వినలేదు, అంతే కదా. మీరు అతను మీ మాట యాక్సెప్ట్ చేయలేదన్నది మీ కోపానికి కారణమైంది. మీ కోపం ఎంతవరకు ఉంటుంది? అలా చూస్తూ ఉంటారు, వెళ్ళి కొట్టరు, అలా సహనంగా ఉంటారు, కోపంగా ఊగుతూ ఆలోచిస్తూ ఉంటారు ఏం చెయ్యాలా అని, అంతేకాని కొట్టరు. సడన్గా మీ అబ్బాయి వెళ్ళి టీవీ ఆన్ చేస్తాడు, ఏదో సినిమాయో కార్టూన్ నెట్వర్కో పెట్టుకుంటాడు, వెంటనే మీరు అతన్ని లెంపకాయ కొడతారు. ఇప్పుడు లెంపకాయ కొట్టింది ఇందాక విన్నందుక, టీవీ పెట్టినందుక అంటే మీ కోపంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి నేను ఆశించింది, 2 నేను ఆశించింది. సో నేను ఆశించింది చేయనంత వరకు మీకు ఏ బాధ కలగదు. మీరు ఆశించింది రెండో వ్యక్తి చేయడం వల్ల మీ కోపం పరాకాష్ఠకు వచ్చి అప్పుడు మీరు కొట్టడం జరుగుతుంది. అంటే ఫస్ట్ 0 to 50 మీ కోపం మీరు అడిగింది జరగలేదు కాబట్టి, రెండో 50 to 100 మీకు నచ్చనిది అతను చేసాడు కాబట్టి. సో యాక్చువల్గా ఫైనల్గా మీరు అతను కొట్టింది సెకండ్ స్టేజ్లో. మీరు ఫస్ట్ స్టేజే రిమూవ్ చేసేస్తే, అంటే మీరు ఆశించడమే మానేసి యాక్సెప్ట్ చేస్తే 0 to 50లోనే ఉంటారు. మీరు ఎప్పటికీ ఎవరిని కొట్టరు, మీ కోపం రాదు. అదే భగవద్గీతలో చెప్తాడు, సర్వ కష్టాలకి కారణం నీ కోరికలే. సో నేనుగా జీవించాలనుకున్నంత వరకు నా జీవితంలో ఏ ఘర్షణ ఉండదు. నేను ఇతరులా జీవించాలని ప్రయత్నం చేసినప్పుడే నా మనోవ్యధ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ కారు ఉంది కాబట్టి నేను కారు కొనాలి, వాళ్ళకి ఇల్లు ఉంది కాబట్టి నేను ఇల్లు కొనాలి, వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ కాబట్టి మా అబ్బాయి ఇంజనీరింగ్. అంటే నేను ప్రతిసారి కూడా నన్ను నేనుగా అంగీకరించడం మానేసి ఇతరులను ఆశించి ఇతరులను అనుకరించడం అనేది నాట్ యాక్సెప్టింగ్ మై సెల్ఫ్. వాళ్ళని యాక్సెప్ట్ చేసినంతగా నన్ను నేను అంగీకరించకపోవడమే నా మనోవ్యధికి ప్రథమ కారణం. నేను ఎలా ఉన్నా నా పరిస్థితులు నేను అంగీకరించి దాని నుంచి నేను బయటికి రావాలి. అంటే ఒక సంఘర్షణ కానీ, ఒక ఘర్షణ కానీ, ఒక లక్ష్యం కానీ నా జీవితంలో వస్తున్నప్పుడు నేను దాన్ని యాక్సెప్ట్ చేసి దాని నుంచి బయటికి రావాలి. దీన్నే ఒక విధంగా ఆలోచించాలంటే రేషనల్ థింకింగ్ అంటారు. సమస్య ఉండాలి, సమస్య లేకపోతే మానవ జీవితంలో అసలు ఆనందమే లేదు. సమస్య లేకుండా ఏమీ లేని సాఫీగా సాగిపోతున్న జీవితం ఏముంటుందండి? రోడ్డు మీద ఎవ్వరూ లేరు, మీరు మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తున్నారు, డ్రైవింగ్ ఆనందం ఎక్కడ వస్తుంది? మీకు రాదు. ఖాళీ రోడ్డు మీద ఒంటరిగా వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీకు భయం వేస్తుంది. అసలు ఇంతకేది సరైన మార్గమా కాదా, రోడ్డు మీద ఎవరూ లేరేమిటి అన్న భయం వేస్తుంది. అదే రోడ్డు మీద 10 జనం ఉండి 2 కుక్క పిల్లలు అడ్డొచ్చి ఒక ఆటో, ఓ సిటీ బస్సు, 2 కార్లు ఉంటే అప్పుడు మీ యాక్చువల్ ఎక్స్పర్టైజేషన్ డ్రైవింగ్లో మీకు ఎంత నైపుణ్యం ఉందో
బయటపడుతుంది. ఇంత ట్రాఫిక్లోనూ మీరు సేఫ్గా ఇంటికి వచ్చారంటే యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్ డ్రైవర్. అంటే డ్రైవింగ్లో ఇన్ని అవరోధాలు ఉండాలి, జీవితంలో సమస్యలు ఉండాలి, నువ్వు వాటిని అంగీకరించాలి. అంగీకరించినప్పుడే నీ నైపుణ్యం బయటపడుతుంది. నైపుణ్యం బయటపడ్డప్పుడే నువ్వు విజయం సాధిస్తావు. నువ్వు అంగీకరించకుండా ట్రాఫిక్ భయపడి లేదా సిగ్నల్కో భయపడి ఇంట్లోనే కూర్చుంటే నీ డ్రైవింగ్ ఎప్పుడు బయటపడుతుంది? సో టు బీ అన్ ఎక్స్పర్టైజ్ యూ మస్ట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ అండ్ దెన్ స్టార్ట్ డెవలపింగ్ ఫ్రమ్ దేర్. ఉన్న స్థితి నుంచి యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. దాన్ని మార్చాలన్న ప్రయత్నం కంటే నువ్వు అభివృద్ధి చెందిన రోజు అదే మారిపోతుంది. ఆటోమేటిక్గా నిన్ను చూసి 10 మంది నేర్చుకుంటారు అన్నది నీ నుంచే స్టార్ట్. అలానే జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యాక్సెప్టెన్సీ అనేది ఎప్పటికీ ఒకలాగే ఉంటుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ ఉండకూడదండి, ఉండదు కూడా. నా చిన్నప్పుడు నాకు ఏది ఇష్టం, ఇప్పుడు నాకు అది ఇష్టం ఉండదు. ఒక చిన్న పిల్లవాడికి చాక్లెట్ ఇష్టం ఉండొచ్చు, లేదా 10th క్లాస్ వచ్చాక ఒక టాయ్ ఇష్టం ఉండొచ్చు, లేదా ఇంటర్మీడియట్ వచ్చాక సెల్ ఫోన్ ఉండదు. సో ఇష్టాలు మారుతాయి కాబట్టి యాక్సెప్టెన్స్ కూడా మారుతుంది. అలా మారుతుంది అన్నది మనం అంగీకరించాలి. ఇప్పుడు చాలా వరకు మ్యారేజెస్ ఫెయిల్యూర్ కారణం ఏంటంటే తల్లిదండ్రుల పెంపకంలో ఈ యాక్సెప్టెన్స్ అనమాట. పిల్లలు ఏమనుకుంటారు, నేను చిన్నప్పుడు బొమ్మ అడిగితే ఇచ్చారు, చొక్కా అడిగితే కొన్నారు, ఏమడిగితే అది కొన్నారు, ఇప్పుడు నేను ఎవరిని తీసుకొచ్చినా నాన్న అంగీకరిస్తారు. అక్కడ అంగీకరించరు. చిన్నప్పుడు అన్నీ అంగీకరించారు అంటే ఇప్పుడు అంగీకరించాలని రూల్ లేదు. యాక్సెప్టెన్స్ మారుతుంది. ఏ విషయాల్లో అంగీకరించారు, ఏ విషయాల్లో అంగీకరించలేదు అన్నది కూడా పిల్లలు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ నాన్న అంగీకరించాలన్న విషయాన్ని నేను అంగీకరించాలి. అలా అంగీకరించినప్పుడు నాకు నాన్నతో ఘర్షణ జరగదు. సో కొన్ని విషయాలు ఇతరులు అంగీకరించరు అని నాకు తెలిసినప్పుడు నేను కూల్గా వెళ్ళిపోవాలి. ఎందుకంటే నేను తృప్తిగా నా జీవితం సాగించడం నాకు ముఖ్యం కాబట్టి నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోవాలి. వాళ్ళు అంతే అనుకున్న రోజు నాకు బాధ ఉండదు. వాళ్ళని ఏదో తిట్టాలి, వాళ్ళని ఏదో మార్చాలన్నప్పుడు నేను నా లక్ష్యానికి దూరం అయిపోతాను. సో ఫస్ట్ థింగ్ నన్ను నేను యాక్సెప్ట్ చేయాలి, నా బలాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకుండా నన్ను నేను కాపాడుకోగలిగినప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో యాక్సెప్టెన్సీ అనేది చాలా తగ్గిపోతూ ఉంది. పక్కన వాళ్ళపైన వేసేసి మనము సేఫ్ సైడ్గా ఉండాలి అన్న నేచర్ ఎక్కువైపోతుంది. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా అలానే ఉంటున్నాయి. మరి ఇప్పుడున్నటువంటి యూత్ కావచ్చు లేదా ఎవరైనా దీని నుంచి బయటపడాలి, యాక్సెప్టెన్సీ అలవాటు చేసుకోవాలంటే ఎలాంటి హోంవర్క్ చేయాలంటారు? డెఫినెట్లీ యాక్సెప్టెన్స్ చేయడం అనేది ఒక ప్రాక్టీస్ అండి. ఆ ప్రాక్టీస్ ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. ఇది ఒక పాఠం ద్వారానో ఒక పిహెచ్డీ ద్వారానో రాదు. ఇప్పుడు జనాలు అబద్ధాలు ఇలా చెప్తారు, నువ్వు ఇలా రక్షించుకో అని చెప్పి ఏ పిహెచ్డీలోనూ లెసన్ ఉండదు. అంటే ఒక విధంగా యాక్సెప్టెన్స్ అనేది ఒక గడ్డిలో నడవడం లాంటిది. ఓ ఎత్తైన గడ్డిలోంచి అంతా గడ్డే ఉన్నప్పుడు నేను నడక స్టార్ట్ చేస్తాను. ఇనీషియల్గా గడ్డి ఉంటుంది, పదే పదే అదే మార్గంలో నడిస్తే అక్కడ ఒక మార్గం ఏర్పడుతుంది, అక్కడ ఒక నడక దారి ఏర్పడుతుంది. సో నేను నిజం చెప్పడము, నేను జీవించడము, నేను టైంకి ఫాలో అవ్వడము, నేను క్రమశిక్షణగా ఉండడం అనేది నాది. అంటే ఎనీథింగ్కి ఫస్ట్ మనం సెల్ఫ్ పెట్టుకోవాలి. డిసిప్లిన్ అంటే ఇతరులకు చెప్పేది కాదు, సెల్ఫ్ డిసిప్లిన్. నేను ఆఫీస్లో కూర్చునేసరికి నా పక్క వాళ్ళ గడియారంలో 10 అవుతుందని నిర్ణయించాలి. వాళ్ళు గడియారం చూడకూడదు. ఆయన కుర్చీలో కూర్చున్నాడు అంటే టైం 10 అనేలాగా నువ్వు 10 గంటలకు కూర్చోగలిగితే క్రమశిక్షణ అవుతుంది. సో నా నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ నేను సెల్ఫ్గా చేసుకోగలిగిన రోజు అదే ఫస్ట్ నా యాక్సెప్టెన్స్. సో నాలో ఉన్న బలహీనత తగ్గించేసుకుని నేను బలంగా అయిపోయి నేను ఒక ఆదర్శవంతున్నప్పుడు. అందుకే దీన్ని ఇండివిజువల్ టు పర్సనాలిటీ అంటాం. ఇండివిజువల్స్ అని జనాలను ఎందుకు అంటారంటే INDIVIDUALITY ఇండివిజువాలిటీ. అందులో డ్యూయాలిటీ. డ్యూయల్ అంటే 2. డ్యూయల్ ఫోన్లో 2 సిమ్ములు ఉంటాయి. వీడు చూసేది ఒకటి, చూడాలనుకునేది ఒకటి, చెప్పేది ఒకటి, చెప్పాలనుకునేది ఒకటి, వినేది ఒకటి, వినాలనుకునేది ఒకటి, ఉండేది ఒకళ్ళతోటి, ఉండాలనుకునేది ఒకళ్ళతోటి. ఇంటి దగ్గర కూర్చుంటారు, ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తారు. ఫ్రెండ్ దగ్గర కూర్చుంటారు, అమ్మ ఇంటి దగ్గర ఎలా ఉందో అని ఆలోచిస్తారు. సో వీళ్ళు డ్యూయాలిటీలో ఉంటారు. అందుకే వీళ్ళని ఇండివిజువల్స్ అంటారు. ఈ ఇండివిజువల్ నుంచి పర్సనాలిటీస్గా మారాలి. పర్సనాలిటీ అంటే మనసా వాచా కర్మ, ఆలోచించేది, చేసేది, చూసేది, చెప్పేది ఒక్కటే. ఒక స్వామి వివేకానంద ఒక పర్సనాలిటీ, ఒక మహాత్మా గాంధీ ఒక పర్సనాలిటీ. వాళ్ళు ఏం చెప్పారో అదే ఆచరించారు, ఏం ఆచరించారో అదే చెప్పారు. అందుకే వాళ్ళు మనం పర్సనాలిటీస్ అంటాం. ఏ గ్రేట్ పర్సనాలిటీస్ ఆర్ ద పీపుల్ హూ ఫాలోడ్ వాట్ దే బిలీవ్డ్, దే యాక్సెప్టెడ్. మనము ట్విన్గా చేస్తుంటాం కాబట్టి ఇండివిజువల్స్ అంటాం. ఒక ఇండివిజువాలిటీ నుంచి ఒక పర్సనాలిటీకి మనిషి ప్రయాణం సాగించిన రోజు అతని పేరు చరిత్రలో లిఖించబడుతుంది. ఇండివిజువల్గానే పుట్టి ఇండివిజువల్గానే మరణించినట్లయితే కొన్ని కోట్ల మంది భూమి మీదకి వచ్చారు, కొన్ని కోట్ల మంది వెళ్ళిపోయారు, చరిత్రలో మనము కలిసిపోతాం. అలా కాకుండా నన్ను అంగీకరించి నేను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రకటించాలి. ఇప్పుడు ఒక మహాత్మా గాంధీని తీసుకుంటే చాలా కోపం వచ్చిందని ఆయన హింస చేయలేదు.
అహింసను సిద్ధాంతంగా తీసుకున్నారు. అంటే కోపం వచ్చిన వ్యక్తి కొట్టాలి అన్నది మీ అపోహ అయితే, కోపం వచ్చిన వ్యక్తి భరించాలి అనేది ఆయన నిరూపించారు. అంటే సిద్ధాంతాన్ని ప్రకటించే విధానమే యాక్సెప్టెన్స్ అవుతుంది. నేను దాన్ని ఎలా ప్రకటిస్తున్నాను అన్నది ప్రపంచం చూస్తుంది, ప్రపంచం ఆచరిస్తుంది. సో ఆయనకి కోపం వచ్చింది. అర్ధరాత్రి రైల్లోంచి తను పెట్టి కింద శ్రేస్తే ఆయనకి చాలా కోపం వచ్చింది. నన్ను ఈ దేశంలోంచి బయటపడేశారు రైల్లో, నిన్ను నా దేశంలోంచే బయటపడేస్తాను అనుకున్నాడు ఆయన. ఇక్కడికి వచ్చి అహింస వాడారు. ఆ అహింసా సిద్ధాంతం స్వాతంత్రం తీసుకొచ్చారు. బ్రిటిష్ వాడిని దేశంలోంచే బయటపడేశారు. అంటే కోపం ఆయనకే వచ్చింది, ప్రకటించడం ఎలాగా అని యాక్సెప్టెన్స్ ఆయన తీసుకున్నారు. ఇక్కడ పరిస్థితులు, ప్రభావం, ఇతరుల్ని ఆయన పరిగణలో తీసుకోలేదు. నేను నన్ను ఎలా యాక్సెప్ట్ చేయాలి అని యాక్సెప్ట్ చేశారు, అదే చూపించారు. సక్సెస్ అయ్యారు, డెఫినెట్లీ సక్సెస్ అయ్యారు. అయితే మనం ఇక్కడ చూసినట్లు మీరు మాట్లాడుతూ ఉంటే అర్థమైంది ఏంటంటే, ఒక మనిషి తను ఎలా ఉండాలి అనేటువంటి ఒక ఫ్రేమ్ని ఫిక్స్ చేసుకొని ఆ ఫ్రేమ్లోంచి ఎదుటి వ్యక్తిని చూడటం వల్ల సో తను ఏదైతే అనుకున్నాడో దానికి ఎదుటి వ్యక్తి ఖచ్చితంగా మ్యాచ్ అవ్వడు కాబట్టి సో ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఉండనే ఉండు అంటే ఒక విధంగా సెల్ఫ్, నేను రేపు ఎలా ఉండాలి, ఒక విధంగా ఇప్పుడు నేను రేపు ఉండను ఈ సమాజంలో, నా గురించి రేపు ప్రపంచం ఏమనుకోవాలి, నేననే వ్యక్తిని భూమి మీద లేకపోతే ప్రపంచం నా గురించి ఏం రాయాలి, అంటే రేపు పేపర్ హెడ్లైన్స్ ఎలా ఉండాలనేది నేను నిర్ణయించుకున్నట్లయితే ఈ రోజు నా జీవితం మారిపోతుంది. దీన్నే మేనేజ్మెంట్ థియరీస్లో ఎండ్ ఇన్ ద మైండ్ అంటారు. ఒక గొప్ప డైరెక్టర్స్కి ఉండాల్సింది అదే. క్లైమాక్స్ ఎలా ఉండాలి, ఎండ్ ఎలా ఉండాలన్న దాన్ని బట్టే 3 గంటల సినిమా ఉంటుంది. అన్నీ బాగుండి క్లైమాక్స్ బాగోపోతే కామెంట్. సో ఇంత జీవితం సాగించి చివరికి ముగింపు బాగోపోతే ఎన్నో సాధించి చరిత్రహీనులు అయిపోయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. సో ఇక్కడ నేను నా సెల్ఫ్ కంట్రోలు, నా సెల్ఫ్ ఎస్టీము, నా సెల్ఫ్ ఫ్రేమ్లో నేను నమ్మిన సిద్ధాంతాన్ని నేను యాక్సెప్ట్ చేయగలిగితే డెఫినెట్లీ నేను విజయం సాధిస్తాను. సో జవహర్లాల్ నెహ్రూ గారు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ తనని తాను యాక్సెప్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళు చాలా కూల్ పర్సన్స్గా ఉంటారు. వాళ్ళు కూల్గా ఉంటేనే పక్కన వాళ్ళు కూడా కూల్గా ఉంటారు అని నిజంగా చాలా చక్కటి విషయాలు మా అందరితో కూడా షేర్ చేసుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.